ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంకే వుడ్ పాలిషింగ్. మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ప్రాజెక్ట్ వచ్చి బాక్స్ చేస్తున్నాము. ఈరోజు స్క్రాపింగ్ను పేపరింగ్ చూద్దాం. ఈరోజు వీడియోలోని వాటర్ పట్టి స్క్రాపింగ్ మొత్తం అంతా పూర్తయిన తర్వాత ఈ బిట్ చూపించాలని మీకు ఈ వీడియో తీస్తున్నాను. డ్రిల్లింగ్ మెషిన్కి పెట్టుకొని కొట్టడమే. ఇదివరకు మనం బెల్ట్ పేపర్తో డిజైన్లో నీట్ కొట్టుకొని ఉండేవాళ్ళం కదా, అది బాగా టైం వేస్ట్ అయిపోతూ ఉన్నది. అయితే ఇప్పుడు కొత్తగా నా టెక్నాలజీ మారింది, సింపుల్గా అయిపోతుంది పని. దీంతో డ్రిల్లింగ్ మెషిన్కి ఊళ్ళు తయారు ఉంటుంది, హార్డ్వేర్ షాపుల్లో అమ్ముతారు. వీటికి డ్రిల్లింగ్ మెషిన్కి అటాచ్ చేసుకొని మనం వీటికైనా డిజైన్లోని కార్వింగ్లు, పాత డోర్లు ఇలాంటి వాటికి కొట్టుకోవచ్చు. పాత డోర్లు అయితే మనం స్క్రాప్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏకంగా దీంతో డైరెక్ట్గా మనం కొట్టేసుకోవచ్చు. మనకి స్క్రాపింగ్ పని అంతా తగ్గుతుంది. డిజైన్లోని, కార్వింగ్లోని, వాటిలోని చాలా నీట్గా వస్తుంది. పేపరింగ్ మాత్రం నీట్గా కొట్టుకుంటే మాత్రం ఈ కార్పెంటర్లో ఏం చేస్తారంటే వీళ్ళు కొంతమంది పేపరింగ్ కార్వింగ్ నీట్గా కొట్టరు, అలాగే ఇచ్చేస్తారు. మనమే కొట్టుకోవాలి కదా. ఈ డ్రిల్లింగ్ మిషన్తో అయితే నీట్గా అయిపోద్ది పేపరింగ్ అంతా. సరే, పేపరింగ్ పూర్తయింది. హార్డ్వేర్ షాపుల్లో అమ్ముతారు. ఇది 180 రూపీస్, 200 ఉంటుంది. మన దగ్గర అయితే 200 ఎంత ఉంటుంది. చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా నీట్గా వస్తుంది. ఇది మొత్తం అంతా చూసారా పేపరింగ్ అయిన తర్వాత చూపిస్తున్నాను మీకు. మొత్తం అంతా నీట్గా పూర్తయింది పేపరింగ్ అంతా. ఈ కార్వింగ్ అంతా నీట్గా పేపరింగ్ అయిపోయిన తర్వాత ఈ మెటల్ పేస్ట్ చెక్కింగ్స్ ఉన్నాయి కదండి, ఇవి చాలా మెయిన్. ఇది మెటల్ పేస్ట్ మాత్రం పెద్ద కన్నాలు అన్నిటికీ మెటల్ పేస్ట్ మాత్రం నీట్గా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మొక్కలు గిక్కులు పెట్టేసామనుకోండి, మొక్కు పెట్టి వదిలేసామనుకోండి, ఓనర్లు తెలియకపోయినా సరే తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతారు, మనల్ని తిట్టుకుంటారు. మెటల్ పేస్ట్ మాత్రం ఖచ్చితంగా కూరు పెట్టాలి. కొన్ని మొత్తం కార్వింగ్లో మొత్తం పూతలాగా వచ్చేసి మొత్తం పోయింది. దాంట్లో మెటల్ పేస్ట్ మొత్తం కూర్చి పెట్టేసాం. అది తర్వాత నీట్గా మళ్ళీ మెటల్ పేస్ట్ పైన వచ్చింది కదా, అదంతా నీట్గా స్క్రాప్ చేసి దాని మీద కోటింగ్ వేసుకోవడమే అండి. ఏషియన్ పాలిష్ ఇది. డిజైన్లో కార్వింగ్లో మొత్తం అంతా కొద్దిగా లైట్ సీలర్ వేసుకొని మొత్తం అంతా సీలర్ పాలిష్ వేసుకోవడమే. ఆ వీడియో స్కిప్ అయిపోయింది. దీన్ని మొక్క కలిపిన వీడియో స్కిప్ అయిపోయింది. న్యాచురల్ మొక్క ఇది. మొత్తం అంతా కోటింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫినిషింగ్ చేసుకోవడమే. పుట్టి అది పెట్టుకొని పేపరింగ్ చేసుకోవాలి. చూడండి, వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఏమైనా వర్త్ అవుతుంది అని అంటే మాత్రం, వర్త్ ఉందంటే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. మొత్తం అంతా పుట్టి పెట్టేసుకున్నాం. పుట్టి పెట్టుకున్న తర్వాత ఇది పుట్టి పేపరింగ్ అయిపోయింది. చెప్పాను కదా, ఇది పుట్టి పెట్టడం అది వీడియో స్కిప్ అయిపోయింది. ఎక్కడ తీయడం మర్చిపోయి తీసాను ఖచ్చితంగా, అది మరి ఏమైందో తెలీదు, డిలీట్ చేసినట్టున్నాను. పుట్టి పేపరింగ్ అది నీట్గా అయిపోయింది. కార్వింగ్లో నీట్గా పేపరింగ్ అది చేసుకున్నాను. మొత్తం పేపరింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు సీలర్ ఫినిషింగ్, మొత్తం షిన్లెక్ సీలరు, ఏషియన్ పాలిష్తో మొత్తం అంతా కలిపి నీట్ ఫినిషింగ్ చేసుకుంటాం. ఈ బాక్సుల లోపల చూసారా, ప్లేవుడ్ బాక్సుల లోపల మొత్తం అంతా మనం హోమ్ టచ్ కలర్ ఉంటుంది కదా, హోమ్ టచ్ కలర్ వేస్తాం. మొత్తం ఫైనల్ అయిపోయింది. కలర్ టచ్అప్స్ అవి కలిపిస్తాము. వైట్స్ అవి ఉండేవి కదా, వైట్స్ అవిని కలర్ టచ్అప్ కలిపాం నీట్గా. ఈ రోజుకైతే ఈ వీడియో ఎంతే ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకెన్నో మరిన్ని వీడియోలు తీయడానికి హోప్గా ఉంటుంది. వీడియోలు తీయడం వల్ల మనకు కూడా వర్క్స్ బాగున్నాయి. ఎందుకంటే నచ్చిన కస్టమర్లు ఫోన్ చేస్తున్నారు. విజయవాడ అని చెప్పి మొన్న ఒక ఫోన్ చేశారు వీడియోస్ పెట్టడం వల్ల. చూడండి, మొత్తం అంతా న్యాచురల్ టచ్అప్ అయిపోయింది మొత్తం అంతా. ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్. మీకు కానీ వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను, బాయ్ బాయ్.